గోల్కొండ కోటలో 9 వారాల పాటు జరిగే బోనాల ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. శానిటేషన్, టాయిలెట్స్, బందోబస్తు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని, చిన్నపిల్లలు, వృద్ధుల కోసం వెహికల్స్ అందుబాటులో ఉంటాయని తెలిపారు. 9 చోట్ల పార్కింగ్, 14 చోట్ల డైవర్షన్స్ ఉంటాయని చెప్పారు. గోల్కొండ కోటలో జాతర ఏర్పాట్లపై సంబంధిత శాఖ అధికారులతో సమావేశమయ్యారు మంత్రి. మీటింగ్ కు అటెండ్ కాని అధికారులపై మంత్రి సీరియస్ అయ్యారు. లక్షల మంది సంతోషంగా జరుపుకునే బోనాల పండుగపై సమీక్ష నిర్వహిస్తే అధికారులు రాకపోవడం ఏంటని ఫైర్ అయ్యారు కొండా సురేఖ. 7వ తేదీ నుంచి గోల్కొండ కోటలో జరగబోయేటువంటి బోనాల ఉత్సవాల కార్యక్రమంలో ఇక్కడ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి నిజంగా చాలా డీటెయిల్డ్ గా అన్ని డిపార్ట్మెంట్స్ మీద కూడా మేము రివ్యూ చేయడమే కాకుండా వాళ్ళకి ఆదేశాలు అంతకు ముందే 15 రోజుల క్రితమే ఇచ్చాము. ఆ రోజు నుంచే వాళ్ళు ఆ పనుల్లో ఫాలో అప్ చేసుకుంటూ వాటిని పూర్తి చేసే ప్రక్రియ కొనసాగుతా ఉంది. మరి ఈ రోజు కూడా మళ్ళీ వాళ్లకు ఇంకా అడిషనల్ గా కూడా మళ్ళీ మీటింగ్ పెట్టి మళ్ళీ రివ్యూ పెట్టి మళ్ళీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా కూడా గతంలో మరి 15 కోట్ల బోనాలకు మంజూరీ అయితే ఈసారి మన ముఖ్యమంత్రి గారు 20 కోట్ల రూపాయలు బోనాలకు మంజూరీ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే కావలసిన సౌకర్యాలు గాని, సదుపాయాలు గాని, అరేంజ్మెంట్స్ గాని భక్తులకు ఏ విధంగా ఉండాలి అనే దాని మీద మరి స్థానికంగా ఉన్నటువంటి అందరు ఆఫీసర్లు కూడా కూర్చొని చర్చించుకొని ఆ అవసరాలను బట్టి పనులు చేపట్టమని మేము ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఇప్పుడు చెక్స్ విషయం కూడా స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పారు. అది ఎక్కడ కూడా పొలిటికల్ కర్నీ కే లియే నై సోచ్ రే భాయ్, జాగ్రత్తగా వచ్చి మొక్కులు సమర్పించుకొని బోనాలు సమర్పించుకొని మళ్ళీ అంతే జాగ్రత్తగా ఇల్లు చేరే వరకు కూడా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, మరి అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులది, ప్రజాప్రతినిధులది. అందుకోసమే పదే పదే ఈ మీటింగ్స్ కండక్ట్ చేస్తా ఉన్నాము. ఎవరికి కూడా ఒక ముళ్ళు నాటకుండా వెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ఇంత పెద్ద ఎత్తున మనం బోనాలు చేసుకొని ఏ ఒక్కరికి అనుకొని సంఘటన ఏదైనా జరిగితే ఇదంతా కూడా మర్చిపోయి ఆ ఒక్క సంఘటన మీదనే మొత్తం ప్రచారం జరుగుతుంది. అటువంటిది జరగకుండా ఉండాలన్నదే మా కోరిక, మా ఆకాంక్ష. మరి సంతోషాలు, సంబరాలు మనం అందరం కూడా చేసుకోవాలి. ఎంతవరకు చేసుకోవాలి అంటే ఎదుటి వాళ్లకు ఇబ్బంది కలగనంత వరకు కూడా మనం ఎంజాయ్ చేయడంలో తప్పు లేదు. కాబట్టి ఇక్కడున్న మిత్రులు మీరు ఒప్పుకున్నట్టుగానే మీకు డీజే పర్మిషన్ ఇస్తాము, కానీ పోలీసు వాళ్ళకు సహకరించి వాళ్ళు చెప్పినట్టుగా కొంచెం ఊఫర్ సౌండ్, ఎందుకంటే మనకు తెలుసు చిన్నపిల్లల గుండె ఎట్లా కొట్టుకుంటుందో, ఇట్లా పట్టుకోగానే దడని కొట్టుకుంటుంది వాళ్ళ చిన్న గుండెలు. అదే విధంగా ఓల్డ్ ఏజ్ వాళ్ళకు కూడా కొంత వీక్ ఉండొచ్చు, వాళ్ళకి కూడా ఆ సౌండ్ తోటి ఒకటేసారి పాల్పిటేషన్స్ ఎక్కువ అవ్వచ్చు, స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ కావచ్చు. ఆ టైంలో మనం వాళ్ళకి అందుబాటులో ఉండకపోగా ఒకవేళ వాళ్ళ ప్రాణం కానీ గాల్లో కలిసిపోయినట్టయితే మళ్ళీ తిరిగి మనం తీసుకురాలేము. వాళ్ళ కుటుంబానికి మనం ఒక మరి తీరని లోటును కల్పించిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించుకొని అందరం కూడా కలిసికట్టుగా పని చేస్తేనే ఈ బోనాల పండుగ సక్సెస్ అవుతుంది. ఈ రోజు వివిధ శాఖలకు సంబంధించినటువంటి చర్చలో భాగంగా దయచేసి ఎవరికి సంబంధించిన శాఖకు వాళ్ళు ఏ విధంగానైతే ఏర్పాట్లు చేయాలి. కొత్తగా గోల్కొండ జాతర ఈ రోజే ప్రారంభం అయితలేదు. మారుతున్న కాలానికి అనుగుణంగా సౌకర్యాల లేదా అక్కడ ఉండే వ్యవస్థ యొక్క పరిమితి పెంచాల్సి వస్తుంది. ఇంకా మెరుగైన సౌకర్యాలు ప్రభుత్వం కూడా ఈ జాతర తెలంగాణ సంస్కృతి అద్దం పట్టే బోనాల జాతరను యావత్ దేశమంతా తిరిగించే విధంగా రాష్ట్ర పండుగగా ఈ కార్యక్రమం జరుగుతున్న ఈ సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా బాధ్యులుగా ఉండాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎండోమెంట్, जीएचएमसी, रेवेन्यू, इलेक्ट्रिसिटी, पब्लिक हेल्थ, जिसको ताल्लुक इंपॉर्टेंट रोल है आरएंड में, सब लोगों को 4-5 तारीख के अंदर काम करना है. ये डेडलाइन सरकार का डेडलाइन है. उसके बाद भी काम नहीं किया तो उसके ऊपर कड़ी कार्रवाई होगा. मंत्री जी ने स्टेट लेवल में मीटिंग में ये बोल दिया है. तो आप लोग भी अगर काम नहीं हुए तो आप लोग भी सहयोग करिए. काम उसका ही फिर सिर्फ उनका ही नहीं, सबका अपना है. तो इसलिए मैं फिर एक बार ज्यादा लंबी बात नहीं कहना चाहता हूं. बात जो बोले आप सब लोगों की मदद चाहिए. ये त्योहार जोरदार गोलकोंडा का एरिया में होना है, तो आप सब लोगों की इसमें शामिलियत चाहिए. इसीलिए आप सब लोगों की शामिलियत को मैं सरकार की तरफ से मांगते हूं.
ఆషాఢ మాసం బోనాలకు నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. బోనాల పండుగకు 20 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నెల రోజుల పాటు జరగనున్న ఆషాఢ మాసం బోనాలకు పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన తర్వాత మొదటిసారి జరుగుతున్న ఈ ఉత్సవాలను గతంలో కంటే ఘనంగా నిర్వహించాలని అనుకుంటోంది ప్రభుత్వం. ఎలాంటి లోటుపాట్లు లేకుండా పగడ్బందీగా ఉత్సవాలను నిర్వహించేందుకు ఆలయాలకు నిధులు మంజూరు చేసింది సర్కార్.